నుంచి పోరాటం చేయడానికి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలో అయినా పోటీ చేస్తుంది. ఉప ఎన్నికలు వస్తే వీళ్ళు రాజీనామా చేసి ధైర్యం ఉండి రాజీనామా చేస్తే ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం, అందులో అనుమానమే లేదు. పోతే ఇందాక ఆయన వైసీపీ మిత్రుడు అంటున్నారు 1.5% వచ్చిన పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదన్న హేళనగా మాట్లాడుతున్నారు. అదే అహంకారపూర్వకమైన వ్యాఖ్యలు. అంటే కాంగ్రెస్ అసలు వీళ్ళ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? ఆయన ఓనమాలు, రాజకీయ ఓనమాలు నేర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. మొదట కాంగ్రెస్ ఎంపీ. అది మర్చిపోతే ఎట్లా? అట్లాగే ఈవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారు మహానాయకుడుగా ఆయన బొమ్మను పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీ మనిషి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి అనేకమైన రిఫార్మ్స్ తెచ్చి అనేకమైన పేద ప్రజల పట్ల అనేక స్కీములతోటి ప్రజల మనల్ని పొందిన వ్యక్తి. ఆయన ఏ పార్టీ అండి? ఇవాళ ఏదో మాకు ఓట్లు రాలేదని, సీట్లు లేవని చెప్పేసి హేళనగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. రేపు మా రోజులన్నీ ఇలాగే ఉండవు. మళ్ళీ మీరు మొన్న 151 నుంచి 11కు పడిపోయారు, రేపు ఆ 11 కూడా ఉండకపోవచ్చు, చెప్పలేము. మన రాజకీయాల్లో అనిశ్చిత పరిస్థితి. మనం ఇవాళ హేళనగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, అది ఖండిస్తా ఉన్నాను. ఇకపోతే ఏంటంటే శ్రీరెడ్డి అంశం పెట్టారు మీరు ఎజెండాలో ప్రధానంగా. శ్రీరెడ్డి గారు ఆవిడ మొదటి నుంచి కూడా ఆవిడ వ్యవహార శైలి కానివ్వండి, ఆవిడ వీడియోలు చూసినా కానివ్వండి, మామూలుగా మన సమాజం యాక్సెప్ట్ చేయని రీతిలో ఆవిడ భాష కానివ్వండి, ఆవిడ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి ఉంటుంది. ఆవిడ సడన్ గా రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ వ్యాఖ్యలు చేయటం, ఒక పార్టీని భుజాన్ని వేసుకొని మాట్లాడటం, అదంతా కరెక్ట్ కాదు. ఆవిడ చేసిన వ్యాఖ్యానాలు కానివ్వండి, ఎవరి పట్ల చేసినా కానీ, ఏ పార్టీ పట్ల చేసినా కానీ తప్పది. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్. ఎవరైతే సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తమకు నచ్చని వాళ్ళ గురించి అబ్యూజింగ్ వర్డ్స్ తోటి అసహ్యకరమైన భాష వాడుతూ సభ్య సమాజం తలదించుకునేటట్టు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని కఠినంగా శిక్షలు పడాల్సిందే. ముందు శుద్ధి చేయాలి, సమాజాన్ని శుద్ధి చేయాలి, ఉన్మాదుల్ని అణిచివేయాలి. భాష ముఖ్యం. మాట్లాడేటప్పుడు డిబేట్ లో మాట్లాడినా, లేకపోతే ప్రత్యేకంగా వీడియోలు చేసి మాట్లాడినా, లేకపోతే మన దగ్గర ఫోన్ ఉంది కదా, మనం ఏదో 4 మాటలు మాట్లాడితే 10 మంది చూస్తారన్న అహంకారంతో మాట్లాడినా, భాష చాలా ప్రధానం. భాష తప్పినోడిని ఖచ్చితంగా శిక్షించాలి, లేకపోతే ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు కాదని అనుకోవాలి. మనకి గౌరవం ఒక మనిషికి గౌరవం ఎందుకు వస్తుందండి? ఎట్లా వస్తుందండి? మన భాష ద్వారా, మన భావజాలాన్ని అవతల వ్యక్తి చెప్పడం ద్వారా వస్తుంది. ఇవాళ మీరు టీవీ డిబేట్ లో కూడా మాట్లాడుకుంటున్నాం, మంచిగా చక్కగా నిర్మాణాత్మకంగా ఉన్నట్టు వాస్తవాలుగా మాట్లాడుకుంటే చూసిన ప్రేక్షకులు కూడా హర్షిస్తారు, గౌరవిస్తారు, శభాష్ అంటారు. అవును, మనం రిప్రజెంటేట్ చేసే పార్టీలకు కూడా మంచి పేరు వస్తుంది మన ద్వారా. అవును, అది గుర్తించాలి ఎవరైనా కానీ. అదే కదా. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే, సోషల్ మీడియాని అడ్డుపెట్టుకొని ఇట్లాంటి అరాచకాలు, అకృత్యాలు, దాష్టికాలు చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి పెట్టకుండా భయపడే రీతిగా ఉండాలి. దీనికి ఒక రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకురావాలి. సోషల్ మీడియాలో ఎవరు ఏ ఛానల్ పెట్టి చేసుకోవాలన్నా లైసెన్సింగ్ సిస్టమ్ పెట్టాలి. అది లేకపోవడం ఈ ఉన్మాదులకి ఎవరిని పడితే వారిని తిట్టడానికి నీచంగా తయారైపోయింది. అంటే సోషల్ మీడియా తీసి చదవాలన్నా, దాని కింద కామెంట్ చదవాలన్నా కానీ ఎవరు మహిళలు కానివ్వండి, ఫ్యామిలీలు కానివ్వండి భయపడిపోయే పరిస్థితి ఉంది. అలా కాదు బాజీ గారు, తిట్లు ఎవరికి రావు? తిట్లు మీకు రావా? తిట్లు ఈ ప్యానల్లో కూర్చున్న వాళ్ళకి రావా? నాకు రావా తిట్లు? గ్రామీణ వాతావరణంలో పెరిగాం కదా, మనం తిట్టలేం కదా. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు మనల్ని గౌరవంగా, సభ్యత, సంస్కారంతో పెంచారు కాబట్టి ఈ ప్యానల్లో కూర్చున్న ఎవరం కూడా బూతులు మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ కనుక మనం క్రాస్ అయ్యి కనుక బూతులు మాట్లాడితే మనల్ని సంస్కారవంతంగా పెంచనట్లే. అది మన పెంపకాన్నే ప్రశ్నించే పరిస్థితి ఈ సమాజం. ముందు ఈ సమాజాన్ని శుద్ధి చేయాలి కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు ఈవేళ మనం ప్యానల్లో వచ్చి మాట్లాడుతున్నాము, ఎందుకు ఏం ఆశించి మాట్లాడుతున్నాము? సందేశాన్ని ఇవ్వాలి ప్రజల్లోకి, మన భావజాలాన్ని, మనం రిప్రజెంట్ చేస్తున్న పార్టీ భావజాలాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశం. తద్వారా మనకు కూడా కాస్త మంచి పేరు వస్తుందని, గుర్తింపు వస్తుందని ఒక ఆలోచన, అంతే కదండి. ఈవేళ సమాజంలో ఎవరైనా కానీ అసభ్యకరంగా మాట్లాడే వాళ్ళని హర్షిస్తారా, గౌరవిస్తారా, వాళ్ళకి ఏమైనా అవార్డులు ఇస్తారా? చెప్పండి, ఎవరు కదా. మన బిహేవియర్ బాగాకపోతే ఎవరైనా కానీ చేత్కరిస్తారు. ఈడెవడరా ఇట్లా మాట్లాడుతున్నాడు, భాష రాదు, ఇతనికి సంస్కారం లేదా అంటారు. ఎవరినైనా, నన్నైనా, ఇంకొకళ్ళైనా, 100% బాజీ గారు. ఎందుకంటే ఇప్పుడు నేనైనా టీడీపీ
నుంచి రిప్రజెంట్ చేసే విజయ్ గారైనా, వైసీపీ రిప్రజెంట్ చేసే శేఖర్ రెడ్డి గారైనా మా అందరికన్నా 2 రెట్లు వయసులో పెద్దవాళ్ళు. మీరు ఎన్నో చూశారు రాజకీయాల్లో. మేమంతా ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకొని యంగ్స్టర్స్గా ఇప్పుడే వస్తున్నాం. సో మీరు ఎన్నో చూసుంటారు. ఇప్పుడు ఈరోజు నోరుంది కదా అని 4 ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి 1 నెల తర్వాత నేను పునీతుడిని అయిపోయాను, నన్ను పాతయన్నీ కూడా ఫలాని కారణం వల్ల నేను అన్నాను కాబట్టి అవి వదిలేసేయండి అంటే కుదరదు కదా బాజీ గారు. రేపు పొద్దున బోరుగడ్డ అని ఇప్పుడు అదే అంటున్నాడు. నేను చాలా గౌరవంగా మారిపోయాను. పరిస్థితి వచ్చింది, టైం వచ్చింది. దీన్ని ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా, కట్టడి చేయాలా. ఒక మంచి ఇవాళ మన రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందండి? మన రాష్ట్రానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవును, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అవును, ఆర్థికంగా విధ్వంసం అయిపోయింది. ఇవాళ ఇండస్ట్రీస్ లేవు. ఇవాళ చదువుకున్న పిల్లలందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ శ్రమని, విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని అంతా కూడా బయట వాడుతున్నారు. మన రాష్ట్రాంగ ప్రొడక్టివిటీలో వాళ్ళు పాల్గొనడం లేదు. ఇవాళ చాలా పనులు చేయాల్సి ఉంది. మనం ఏదైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, మనం ఒక మాట మాట్లాడినా రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు, చక్కగా మంచిగా జరుగుతుంది. కాబట్టి మనం ఆ దిశలో మనం ఏ డిబేట్ లో పాల్గొన్నా, డిబేట్లు కానీ బయట ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకున్నా కానీ, వీడియోలు పెట్టేవాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, లేకపోతే ఇక ఎంటైర్ శాటిలైట్ మీడియాలు నిర్వహించే డిబేట్లో కానీ మాట్లాడే అధికార ప్రతినిధులుగా కానీ, లేకపోతే ఆ పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ప్రతినిధులుగా కానీ బాధ్యతతోటి భాష సక్రంగా విమర్శించవచ్చు. విమర్శ హేతుబద్ధంగా ఉండాలి. విమర్శ జుగుప్సాకరంగా ఉండకూడదని ఇందాక శేఖర్ రెడ్డి గారు అంటారు నన్ను ఎవరో తిట్టారని. నేను మాట్లాడగలను, కాకపోతే ఆ స్థాయికి దిగజారలేం కదా సంస్కారం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం కంటెంట్ తీసుకొని మాట్లాడుతుంటే అది విన్నవాళ్ళు కానివ్వండి, టీవీలో చూస్తున్న వాళ్ళు కానివ్వండి, ఏదో ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యేటట్టుగా, అవును, ఒక దాన్ని మెచ్చుకునేటట్టుగా ఉండాలి. అవును, అట్లీస్ట్ మెచ్చుకోకపోయినా అసహించుకోకుండా ఉంటే చాలు బాజీ గారు ఈ రోజుల్లో. అట్లాగే మన డిబేట్ ద్వారా వెళ్ళే మెసేజ్ ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా చూసినా కానీ అడాప్ట్ చేసుకునేటట్టు ఉండాలి. అవును, ఈ రకంగా మనం మాట్లాడుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు జరిగింది, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు కాక, వాళ్ళందరినీ శిక్ష పడాల్సిందే. అంటే గతంలో మాట్లాడి ఇప్పుడు తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా పడాలంటారా, లేకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఈవెన్ మా పార్టీలో ఉన్నా కానీ పడాల్సిందే. వండర్ఫుల్ బాజీ గారు, వండర్ఫుల్, అద్భుతంగా చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందంటారా? తప్పకుండా చేస్తుందండి. చేసేటట్టు అన్ని పార్టీలు ప్రెజర్ చేయాలా, ఇది అందరి బాధ్యత. ఈ రోజు మీరే ఎక్కువ పోరాటం చేయాలి కాంగ్రెస్ పార్టీ నుంచి. అందరికీ సమానంగా న్యాయం చేయాలి. మీ మీద బాధ్యత చేస్తాము. మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మాకు ఓట్లు 1.5% ఉన్నా కానీ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షం మేమే. ఈ దేశంలో పార్లమెంట్ లో మేమే ప్రధాన ప్రతిపక్షం. అది మర్చిపోయినట్టున్నారండి శేఖర్ రెడ్డి గారు. అది మర్చిపోయి ఏదో తొందరపడి మిమ్మల్ని కొంచెం ఓట్ బ్యాంక్ పరంగా ఏదో అన్నారు, అది మనసులో పెట్టుకోకండి. రైట్ శేఖర్ రెడ్డి గారు, అది మేము పట్టించుకోము. అవును, మా పోరాటం, మా కృషి మేము చేసుకుంటూ వెళ్తాం. బ్రహ్మనాయుడు గారు, చూసారా శేఖర్ రెడ్డి గారు, ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ఉన్న తేడా. అదే బాజీ గారి ప్లేస్లో మీ ఏజ్లో ఉన్నటువంటి ఒక ప్రతినిధులు ఉంటే మిమ్మల్ని వేరే విధంగా కౌంటర్ చేసేవారు. సో ఆయన చాలా పెద్ద మనసుతోటి అవి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మా పోరాటం ఏం చేస్తాం, ప్రజల కోసం పోరాటం చేస్తాం, చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి వాళ్ళు కదా మన సమాజానికి కావాల్సింది, ఇలాంటి నాయకులు కదా. మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి శేఖర్ రెడ్డి గారు మీరు.